నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. కాళేశ్వరం సంబంధించినటువంటి జలాలను ఎత్తిపోయాలని ప్రతిపక్ష పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏమో లేదు ఖచ్చితంగా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం దీనికి సంబంధించినటువంటి డ్యామేజ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి సందర్భంలో ఎత్తిపోసే పరిస్థితులు, పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంది, ఎన్డీఎస్సీ రిపోర్ట్లు చెప్పినాయని ప్రభుత్వం వాదిస్తోంది. రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అసలు వర్షమే లేదు, ఏడికెళ్ళి ఎత్తిపోయాలి అని ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఒకవైపు రాష్ట్రం కరువు కాటకాలు కొంత తాండవించే అవకాశం ఉన్నాయి, ఎల్నినో ఎఫెక్ట్ ఉందనే హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆపరేట్ చేయాలి అన్న ఒక డిమాండ్ ప్రధానంగా ఇవాళ రాష్ట్రాన్ని షేక్ చేస్తుంది. మరోవైపు రైతాంగం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కూడా అదే. కాకపోతే ఇవాళ కాళేశ్వరం సంబంధించినటువంటి అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్, ఏదైతే తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఉందో ఆ సంఘం కూడా క్లియర్గా ప్రభుత్వానికి రైతులను దృష్టిలో పెట్టుకుని ఒక లెటర్ రాసడం జరిగింది. అయితే ఆ లెటర్లో కూడా క్లియర్గా చెప్పారు, ఆపరేషన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా లిఫ్ట్స్ అండర్ ప్రజెంట్ కండిషన్ తెలంగాణ అనే అంశం మీద వాళ్ళు లెటర్ రాస్తే ఖచ్చితంగా రైతులను ఉద్దేశంలో పెట్టుకుని ఎటువంటి ప్రమాదాలు పొంచుకునే అవకాశం లేదు కాబట్టి మీరు ఆపరేట్ చేయాలని ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నారు. మరోవైపు అసలు నిజంగానే కాళేశ్వరాన్ని ఇవాళ ఆపరేట్ చేసే పరిస్థితి ఉంటుందా, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ నిజంగానే ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం ఏమన్నా ఉంటుందా ఈ బోర్ లాంచ్ చేసి, ఈ యొక్క మోటార్ లాంచ్ చేస్తే? మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ ఇంజనీర్ల సంఘానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి టి వెంకటేశం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అట్లాగే ఆయన గతంలో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా మనందరికీ సుపరిచితులే. ఆయన అప్పట్లో కూడా ఇంజనీర్ల సంఘానికి సంబంధించి జేఏసీగా చైర్మన్గా కూడా ఉన్నారు, ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. సో ప్రస్తుతం వెంకటేశం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. వెంకటేశం గారు నమస్తే. నమస్కారం సార్. కాళేశ్వరం సంబంధించి అతి పెద్ద చర్చ జరుగుతుంది. నిజంగా ఇవాళ ఆపరేట్ చేయాల్సినటువంటి పరిస్థితి, కన్నెపల్లి పంప్ హౌస్ నిజంగా ప్రతిపక్షాల డిమాండ్, రైతుల డిమాండ్ మేరకు మీరు కూడా ఇవాళ ఆపరేట్ చేయాలి అంటున్నారు. ఏంటి నిజంగా చేస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మీరు మంచి ప్రశ్న వేశారు. కాళేశ్వరం గురించి గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టాల్సిన పరిస్థితి ఏందో కొంచెం దానికంటే ముందు మీకు చెప్పి తర్వాత మీకు యాక్చువల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు చెప్తాను. అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రాణహిత చేవలనే ప్రాజెక్టు కట్టి మొత్తం పెద్ద ఎత్తున ఏదైతే ఉందో 14 లక్షలు, మొత్తం ఒక 17,875 crores అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చి ప్యాకేజీలు 7 ప్యాకేజీలు మనం చేసి మొత్తం పెద్ద ఎత్తున ఎంత 14 లక్షలు ఆయకట్టుతో చేసినారు. అది చేసి శాంక్షన్ చేసినాక కొద్ది రోజుల తర్వాత కాలేదు. తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టును మళ్ళీ ఒక 19 months తర్వాత వాళ్ళు పెంచడం జరిగింది. ఏది 17,000ని అది 35,000 crores ఆయకట్టును 16 lakhs చేయటం జరిగింది. అయితే అందులో అక్కడ ఉన్నటువంటి లభ్యమైనటువంటి నీటి 160 TMCలు రోజుకు 1.8 TMC లిఫ్ట్ చేసి ఒక మంచి ప్రణాళిక ఉండే. కానీ పరిస్థితులు ఏమైనాయి అంటే మనకు తర్వాత తెలంగాణ ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ట్యాగ్ లైన్తో పోరాడి అందరూ ఉద్యమంలో సాధించి తెచ్చుకున్నాక అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీని మీద సుదీర్ఘంగా అసలు మేధోమథనం చేసి అసలు నిజంగా ఎందుకు ఆగిపోయింది, నీళ్ళు ఉన్నాయంటే అప్పుడు మనకు ప్రాబ్లం ఏమైందంటే అక్కడ మేజర్గా మనకు 152కు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 152 లెవెల్, కానీ అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. యాక్చువల్గా 148కే ఒప్పుకున్నారు. కానీ ఆ 148కి ఇంకోరు సిడబ్ల్యూసి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ అన్ని నీళ్లు మీరు పంపించినటువంటి 160 TMCల నీళ్లు ఉన్నాయి, కానీ పై అవసరాలు పై రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రాలు 63 TMCలు తీసుకుంటే ఉండేది 102, మీరు 152 వాళ్ళు ఎట్లాగో లేదు కాబట్టి 148కి కనుక కడితే మీరు 40 TMCల కంటే ఎక్కువ లేదు. మరి 16 లక్షల ఎకరాలు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టి సరిపోదు, ఒకసారి పునరాలోచించుకోమని చెప్పి గత ప్రభుత్వానికే కాంగ్రెస్ ప్రభుత్వం లేఖలు రాసిన సంగతి తెలుసు. ఇవి ఎట్లని దృష్టిలో పెట్టుకొని మరి ఎట్లా చేయాలి? మనకు ఎట్లా అంటే అప్పుడు ఉద్యమ కాలంలో మనకు మెయిన్ నీళ్ళల్లో దోపిడీ జరిగింది. ఏ నీళ్ళు వచ్చినా కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి. సముద్రంలో 3,000 TMCలు పోతున్నాయి. మనకు ఒకవైపు కృష్ణా ప్రాబ్లం ఉంది, ఓన్లీ గోదావరిని పుష్కలంగా నీళ్లున్నాయి. మనకు మోరోవర్ గోదావరి మన అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ మన కిరణ్ కుమార్ రెడ్డి గారే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు మనకు వాటా ఇచ్చిండు. ఆయన 968 TMCలని మనకు లెక్క కట్టిండు, వాళ్ళకి 500 సంథింగ్ మొత్తం. అయితే మనకు ఆ 960 TMCలు 200 కూడా మనం ఉపయోగించుకోవట్లేదు. సో దీని మీద మేధోమథనం చేసి రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ గారు అప్పుడు చర్చలు పెట్టి అంత మొత్తం జరిగి సో అన్ని ప్రాజెక్టులు రూపకల్పన చేసి మరి నీళ్ళు ఎక్కడ వస్తాయి అని చెప్తే వార్కోస్ వాళ్ళ యొక్క అన్ని పరిస్థితి తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో
ఏది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏది వెనగంగ వరద అది ప్రాణహిత చేవల్ల గోదావరిలో కలిసే చోటు ఎక్కడ ఉందో అక్కడనే నీళ్లు పుష్కలంగా పోతున్నాయి. పై బేసిన్లు అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. అయితే మనకు అక్కడ లెక్కలు చెప్పింది ఏంటంటే సిడబ్ల్యూసి వాళ్ళు సాలీన 1600 టీఎంసీలు ఫ్లో అవుతున్నాయని చెప్పినారు వాళ్ళే. మనం కాదు చెప్పింది, సిడబ్ల్యూసి వాళ్ళే. ఎగ్జాంపుల్ నేను చెప్తా, జూన్లో ఒక 50 టీఎంసీలు పోతాయన్నారు. ఈ జూలైలో మీరు చూడండి, మీరు మంత్రి లాస్ట్ లెక్క వేసేసరికి దాదాపు 300 టీఎంసీలు ఫ్లో పోతుందని చెప్పినారు. అందుకనే మీరు ఈరోజు 1,00,000 టీఎంసీ క్యూసెక్లు పోతున్నది జూలైలో. అదేవిధంగా ఆగస్టులో 600 టీఎంసీలు ఓన్లీ ఎక్కడి నుంచే మనకు ప్రాణహిత దగ్గరనే లభ్యమవుతుంది. తర్వాత సెప్టెంబర్లో 400 టీఎంసీలు, అక్టోబర్లో 200 టీఎంసీలు, నవంబర్లో 50. అంటే ఈ విధంగా కేవలం మనకు దొరికేది ప్రాణహిత దగ్గరనే. నది ఏదైనా ప్రాణం ఉన్నదంటే ఓన్లీ ప్రాణహిత దగ్గరే. కాబట్టి ఈ ప్రస్తుతం ఈ నేను కరువు ఏదైతే వచ్చిందో సిడబ్ల్యూసి వాళ్ళే చెప్తున్నారు అన్ని రిజర్వాయర్లు నిండలేదు, ఈవెన్ 40% స్టోరేజ్ పరిస్థితి కూడా లేదు. దీన్ని మాత్రం మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాలి, సిస్టమేటిక్గా సద్వినియోగం చేసుకోవాలి, చాలా జాగ్రత్తలు ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మనకు ఖరీఫ్లో రైతులు మనం ఉన్నదే రైతుల మీద, మనకు మెయిన్ ముఖ్యం ప్రభుత్వాలు మారినాయే రైతులతోనే. సో కాబట్టి రైతుల సంక్షేమం ఇంపార్టెంట్. వాళ్ళకు నాట్లు వేసుకుంటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మరి 19 తర్వాత 20, 21, 22, 23, 24, 25 ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిలో కూడా మాకు ఎప్పుడు రాలే. అరే అప్పుడు లేవు కదా. అవును, వాస్తవమే. మరి ఈ కాళేశ్వరం అనేది ఎప్పుడు తెలుస్తుంది? వర్షం లేనప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు. నేను ఇప్పుడు నెలవారీగా ప్రాణహిత దగ్గర లభ్యమయ్యే ఎన్ని టీఎంసీ లభ్యమవుతుందని చెప్పాను. సో అందుకనే ఈరోజు కూడా 1,00,000 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ నుంచి ఏది గోదావరి ప్రాణహిత కలిసే చోట్ల నీళ్ళు వెళ్తున్నాయి. కానీ మీరు అన్నట్టుగా అంటే కరువు ఉన్నప్పుడే కాళేశ్వరం విలువ తెలియదు. అంటే ఇవాళ వాస్తవానికి అసలు కాళేశ్వరం అక్కడెందుకు కట్టారు, ఇవాళ ఎందుకు కాళేశ్వరం గురించి చర్చ జరుగుతుంది అనేది అసలైనటువంటి రైట్ టైం జరిగింది కాళేశ్వరం. అదే అందుకనే కాళేశ్వరం ఏది ఎక్కడైతే కాన్ఫిడెన్స్ ఉందో కింద దిగువన ఒక 20 కిలోమీటర్ దగ్గర ఈ బ్యారేజ్ కట్టినారు. సో ఇక్కడ నుంచి మనము చేసుకొని మనకు ఏదైతే ఉందో ఎల్లంపల్లి అంటే మనకు సిరీస్ ఆఫ్ బ్యారేజ్ అన్నారం, సుందిల్ల ఏ విధంగా నీళ్లు తీసుకుని దాని మీద ప్రత్యామ్నాయాలు చాలా చర్చలు జరిగిన తర్వాత నది మార్గమే బెస్ట్. ఎందుకంటే మనకు నదిలో ఎక్కడ కూడా మొత్తం గోదావరి 700 కిలోమీటర్లు ప్రవహిస్తే దాదాపు మన తెలంగాణలోనే 600 కిలోమీటర్లు ప్రవహిస్తే ఒక్క ఎస్ఆర్ఎస్పి తర్వాత ఎల్లంపల్లి అండి. ఎంత దారుణం చెప్పండి. ఇన్నేళ్ళు అంటే అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, కానీ పాలకులు మాత్రం వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏమాత్రం చేయలే. ఇప్పుడు మనం తెలంగాణ సాధించుకున్నాక దాదాపు 6-7 బ్యారేజీలు, ఇది సదర్మట్టు, తర్వాత ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, తర్వాత సమ్మక్క సారక్క, సీతారామ, ఇట్లా అంటే దాదాపు వచ్చినాకనే గోదావరి మొత్తం మీదని ఈ రోజున మనం ఒక 200 టీఎంసీల నీళ్లు చేసేటట్టు మనం తయారు చేసింది, గత ప్రభుత్వం చేసింది. సో ఇవన్నీ కూడా రైతుల దృష్టిలో మనకు టాప్ ప్రయారిటీ ఇరిగేషన్. సో కాబట్టి దాని మీద అయినాం. ఇప్పుడు పరిస్థితి కాళేశ్వరం ఇప్పుడు అందుకనే చెప్పేది, ఎందుకంటే ఇది ఓన్లీ మనకు స్టాండ్ బై విపత్కర పరిస్థితిలో. ఇప్పుడు మనకు ముఖ్యంగా నేను చెప్పాను కదా, ఈ ఫ్లోస్ మనకు వర్షాలు ఇమీడియట్గా రావు. మనకు ఆగస్టులో, జూలైలో ఎప్పుడు వస్తాయి. ఈ జూన్, జూలైలో మనకు అవసరం ఉంటుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నీటిని కిందికి వదలకుండా రోజుకు మన కెపాసిటీ 3 టీఎంసీలు మనం అన్ని పంపులు మనం అమర్చినాం. ప్రతి మేడిగడ్డ నుంచి 3 టీఎంసీలు, అన్నారం నుంచి 3 టీఎంసీలు, సుందిల నుంచి 3 టీఎంసీలు, అవసరమైతే 2 టీఎంసీలు చేసి ఎల్లంపల్లి పోసి మళ్ళీ మనం ఇంటర్న్ అన్ని కొండపోచమ్మ ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం తెలంగాణ అన్ని జిల్లాలు దాకా మనం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? మనం ఎంత జాగ్రత్తగా ఇప్పుడు మనకు అనుభవం వచ్చింది అంటే మినిమం మనకు వాటర్ స్టోరేజ్ ఉండేటట్టు, డెడ్ స్టోరేజ్, తర్వాత ఇంకొంచెం పైన నీళ్ళు ఉండేటట్టు మనం చేసుకొని, ఇంకా రేపు అవసరమైతే ఫ్లడ్లు వచ్చినాయి అనుకోండి ఇమీడియట్గా మనకు నిండేటట్టు, మళ్ళీ మనం ఎత్తిపోసిన నీళ్లు మళ్ళీ తిప్పిపోసిన అది కూడా డైలాగ్ కొడుతున్నారు కొంతమంది. సో అట్లా కాకుండా జాగ్రత్తగా కొంత మనకు ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో చాలా కంట్రోల్గా మినిమం ఇప్పుడు స్టోరేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కరువు పరిస్థితి దృష్ట్యా, ఈ రైతుల పరిస్థితి దృష్ట్యా. కానీ వాస్తవం సార్, ఇప్పుడు ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేయకపోవడానికి ప్రధానమైనటువంటి రీజన్ అంటే ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ అని మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోయినటువంటి వ్యవహారాన్ని తెర మీద తెస్తుంది. అసలు నీళ్ళే లేవు కదా, ఎక్కడి నుంచి ఎత్తిపోయారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు ఏమో మొత్తం ఊళ్ళకు కొట్టుకుపోతే, భద్రాచలం కొట్టుకుపోతే ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ఇవాళ పంపులు ఆన్ చేస్తే అటువంటి సీరియస్ ఎఫెక్ట్స్ ఏమన్నా అయ్యా? యాజ్ ఎ ఇంజనీర్గా
మీరు చెప్పింది నిజంగా చెప్పాలంటే ఇది గౌరవ మంత్రి గారికి మేలు చేసేటటువంటి ఇది లిఫ్ట్ కనుక చేస్తే ఏది కన్నెపల్లి ఆన్ చేస్తే కన్నెపల్లి ఆన్ చేస్తే ఎల్ఎండి ఇప్పుడు మనకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అనేది మన గౌరవ మంత్రి గారి ఏరియా. ఇప్పుడు హుజూర్ నగర్ కానీ సూర్యాపేట కానీ తుంగతుర్తి కానీ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా కెనాల్ సిస్టమ్ ఉన్నటువంటి మనకు ప్రాజెక్ట్ ఏంటంటే ఇదే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాళేశ్వరం ఇటు సైడ్ కొన్ని తయారైనా కానీ ఉన్నది. సో ఇమీడియట్గా ఉపయోగపడేది మంత్రి గారికి వస్తుంది. ఎందుకంటే మన టైల్ ఎండ్ అనేది అపవాదం. ఒకప్పుడు మనం టైల్ ఎండ్ దాకా నీళ్ళు తీసుకెళ్లారు గత ప్రభుత్వం. ఇప్పుడు కూడా మనకు అవకాశం ఉంది. అయితే కరెక్టే ఎన్డిఎస్సీ అని మనం తప్పనిసరిగా ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ, మనం వాళ్ళు చెప్పినటువంటి ప్రికాషన్ తీసుకోవాల్సిందే. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా చెప్పినారు కదా, మీరు సీజన్ను రక్షించండి అని కూడా అన్నారు. మొదటి ఇనిషియల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక 3 times ఇచ్చినారు. వాళ్ళు ఎప్పుడప్పుడు మీకు ఆ డేట్ కూడా చెప్తా. ఫస్ట్ ఇమీడియట్గా 23rd నాడు ఇన్సిడెంట్ అయితే ఆగ మేఘాల మీద వచ్చి 1/11/23 నాడు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. అన్ని ఫెయిల్యూర్ అన్నారు. ఇక వాళ్ళు ఇంకా ఏం లేదు. 4 అసలు వచ్చిందే ఒక్కరోజు 4 ఫెయిల్యూర్ అని చెప్తారు. ఎవరైనా రిపోర్ట్ ఇస్తే అది ఎట్లయిపోయింది, స్టడీ చేయాలి, ప్లానింగ్, డిజైన్, ఎగ్జిక్యూషన్, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ అన్నారు. తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చినారు. ఎప్పుడు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత 7/5/24 నాడు మళ్ళీ ఇచ్చినారు. తర్వాత ఫైనల్ రిపోర్టు 12 December 2024 ఇచ్చినారు. తర్వాత మనకు అఫీషియల్గా వచ్చింది గవర్నమెంట్కు ఏప్రిల్లో, మనకు తెలంగాణ గవర్నమెంట్ అంటే ఈవెన్ డిసెంబర్లో ఇచ్చినా కూడా 4 నెలల తర్వాత మనకు వచ్చిందండి. ఎంత డిలే చేశారంటే ఇదా లేదు ప్రభుత్వం చెప్పదు. ఈలోగా మనం అంతా ఇప్పుడు ఏంది, ఈ ప్రభుత్వం ఉంటుంది, ఎన్డీఎస్ నుంచి రిపోర్ట్ రాలేదు. కానీ మరి నీ ప్రజలు అవసరం కదా. పోయిన 3 సంవత్సరాలు అంటే లేదు, కానీ ఇప్పుడు అవసరం ఉంది కదా. మరి దానికోసం ఇప్పుడు అప్పుడు ఎలిన ఎఫెక్ట్ లేదు, ఇప్పుడు ఎలిన ఎఫెక్ట్ ఉంది, కరువు వచ్చే సూచనలు ఉన్నాయి. చేయాలి యాజ్ ఏ ఒక ప్రభుత్వ పెద్దగా, ఒక తండ్రిగా, ఒక పెద్దన్నగా ప్రజల బాగోగులు చూసుకోవాలి కదా. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉంది, ఇప్పుడు రేపు రైతులు నాట్లేసే పరిస్థితి, ఇవన్నీ చూసుకోవాలి కదా. తర్వాత మనం ఏముంటున్నాం అంటే మేము ఇంజనీర్లుగా మేము 3 సంవత్సరాలు ఇప్పుడు మేము ఏం మాట్లాడలే. ఎందుకంటే ఎక్కడ చూసినా వర్షాలు ఉన్నాయి, సర్ప్లస్ అయినాయి, అలుగులు బారినాయి, ప్రతి రిజర్వాయర్ నిండింది. ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. కాబట్టి మేము ఇంతకుముందు గతంలో ఉద్యమంలో పనిచేసినాం, తర్వాత ప్రాజెక్టు రూపకల్పన కూడా సలహాలు ఇచ్చినాం. కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే ఎస్, మీరు మేడిగడ్డను సురక్షితంగా దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని మీరు గేట్స్ ఏదైతే అన్నారో ఓపెనే ఉంచండి. కానీ మన దైవం మనకు అనుకూలించింది, మన తెలంగాణ ప్రజలకు అనుకూలించింది ఏంటంటే కన్నేపల్లి హౌస్ ఎక్కడైతే ఉందో ఆడ మేడిగడ్డ దగ్గర 90 ఉంటే ఆడ 97 ఫ్లో అవుతున్నది. సో ఇక్కడ కంటే ఎక్కువ ఉంది, అంటే ఫ్లో ఉండి మనకు ఉంటుంది. అంటే నీకు అక్కడ మినిమం డ్రాడంలో ఏంటంటే పంపులు రన్ చేయాలంటే ఏంటంటే 92 అక్కడ పంపు యొక్క మన రెగ్యులేటర్ సిల్ లెవెల్ 93.5 ఉంటే చాలు. మంచిగా అన్ని పంపులు 3 TMs 17 పంపులు రన్ చేయొచ్చు. నువ్వు ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఒక్క పంపు కూడా ఆన్ చేయలేదు. మేము అన్నీ ఉంటున్నట్టు ట్రయల్ రన్ చేయి, అసలు పంపులు పని చేస్తున్నా లేదో కూడా తెలుసుకుంటాం కదా. అందుకని మీరు ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పవర్ తీసుకొని ముందుగా రన్ చేయండి. దాంతోనైతే కూలవు కదా, ప్రజలకంటే తెలిసిపోతుంది కదా ప్రభుత్వం రైతుల పట్ల కనీసం వాళ్ళు ఒక అటెంప్ట్ చేసినట్టు చెప్పి ఉంటుంది కదా. మీరు రన్ చేయండి. కన్నెపల్లి పంపు చేస్తే ఈ డ్యామ్లో ఏం కూలిపోవు కదా. రన్ చేయండి. మీరు ఆ 17 పంపులు గతంలో మునిగిని అంటున్నావు, అన్ని కూడా పనిచేసి తెలుస్తాయి కదా. రన్ చేయండి, ఒకరోజు ట్రయల్ రన్ చేయండి. 3 TMCల బదులు 2 TMC తీసుకొని మీరు అక్కడ వేయండి. అవును, మరి కన్నేపల్లి మరి ఇది అన్నారం సుందిల్లా బ్యారేజ్ మూసేయమన్నారు కదా ఎన్డీఎస్సీ వాళ్ళు అన్నారు. కానీ ఒకటి నేను చెప్తున్నా, మీరు మర్చిపోయినారు. మీరు అసెంబ్లీలో కోదండ రామరెడ్డి గారు క్వశ్చన్ ఇచ్చినాడు. క్వశ్చన్ మీకు ఆ క్వశ్చన్ ఏది చెప్తాను నేను. అది LCQ నెంబర్ 4309 కోదండ రామరెడ్డి గారు అడిగారు కౌన్సిల్లో. ఏమని, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ద ఎక్స్పర్ట్స్ ఒపీన్డ్ దట్ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజ్ మే ఆల్సో కలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్ అని కోదండ రామరెడ్డి గారు అడిగితే మన మంత్రి గారు మనం ఇచ్చింది ఏంటంటే నో సార్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో సార్ అని క్లియర్. ఎప్పుడు ఇచ్చింది అది 17/3/25 అసెంబ్లీ మన ఎమ్మెల్సీ మీటింగ్లో 17/3/25. అంటే నీకు వాళ్ళు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినారు? 24లో ఇచ్చినారు. ఎన్డీఎస్సీ వాళ్ళు రిపోర్టు, ఫైనల్ రిపోర్టు December 24లో వచ్చింది. అసెంబ్లీ మీరు ఏం చెప్పినారు? నో, అన్నారం సుందిల్లా ఇంటాక్ట్. మీరు పరిశీలించండి. అంటే అర్థమైంది, మీకు కూడా తెలుసు అన్నారం సుందిల్లకు ఏం రావు. ఎందుకంటే అప్పుడు ఇమీడియట్గా మన ఇంజనీర్లు ఏం చేసినారంటే ప్రాబ్లం అయితే దాన్ని రెక్టిఫై చేసినారు. ఏదో అక్కడక్కడ బుడగలు పడితే బుంగలు వస్తే దాన్ని గ్రౌటింగ్తో రెక్టిఫై చేసినారు. సో మీకు అవేం ప్రాబ్లం లేదు.
కేవలం ఇప్పుడు మేడారంలో ఉన్నటువంటి ఆ 2 పిల్లర్లే ప్రాబ్లం. అది కూడా అంటున్నాం మేము ఈ విధంగా నువ్వు ఉపయోగించుకో. ఇంకా మా సలహా ఏముండే, కాఫర్ డ్యాము రబ్బర్ డ్యాము చేసి ఇటు వాటర్ డైవర్ట్ చేసి అది కూడా నువ్వు ఉపయోగించుకోవచ్చు. అది కూడా మేము ఏమంటున్నాం, ఒక్క నెల ఇప్పుడు జూలై, ఈ జూలైలో నీళ్లు పోతున్నాయి కాబట్టి ఉపయోగించుకుంటే మనం రోజు 2 TMCలు కనీసం 3 చేయొచ్చు నువ్వు. అంటే ఒక నెలలో ఒక 40-50 TMCలు అంటే ఎంత? ఒక్క TMCకి 10,000 పంట, ఎంత ఎన్ని లక్షల ఎకరాలకు మనకు ప్రాబ్లం లేకుండా అవుతుంది. ఫ్యూచర్లో ఈవెన్ డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మనకు ఎల్లంపల్లి నుంచి 10 TMCలు డ్రింకింగ్ వాటర్, ఆడ రామగుండం రేపు ఏం లేవు, నీళ్లు లేవు. అందుకనే పోతున్నాయి కదా. అక్కడ మన సోదరుడు ఉపయోగించుకుంటుండు కదా లిఫ్ట్. పట్టిసీమ ఆన్ చేసి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మంత్రి గారు పోయారు. ఒక్కటి భయం ఉంది డ్యామ్ అనుకుందాం. ఇక్కడ 2 అంశాలు సార్. పక్కన ప్రభుత్వం పట్టిసీమ ఆన్ చేసి లిఫ్ట్ చేసి రైతాంగానికి ఇస్తున్నటువంటి టైంలో మన దగ్గర ఇంత వ్యవస్థ ఉండి కూడా ఎందుకు మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఒక క్వశ్చన్ అయితే, ఇది భయం ఉండి చేయట్లేదా లేకుంటే భయం నటిస్తున్నారా, రాజకీయం చేస్తున్నారా? నటించిన అన్నలు NDSC చెప్తున్నారు. NDSC రేపు కాపాడతానండి. రేపు ఇంత వ్యతిరేకత వస్తే నీకు NDSC కాపాడతారా? నువ్వేమంటున్నావు అంటే ఎస్ NDSCతో ఈ స్పెషల్ చెప్పండి. వాళ్ళే చెప్పినారు ఇంతకుముందు ప్రిలిమినరీ రిపోర్ట్లలో, మీరు తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి, రైతులను కాపాడే వాళ్ళు కూడా సజెషన్ ఇచ్చినారు. మళ్ళీ ఒకసారి మీరు ఇమీడియట్గా అన్ని పనులు వదిలిపెట్టి మంత్రి గారిని మీరు ఆ వార్ ఫుడ్ బేసిస్ మీద వాళ్ళతో మాట్లాడండి. అవసరమైతే అఖిలపక్ష సమావేశం చేయండి, అన్ని పార్టీలు పిలవండి, లేకుంటే సీనియర్ ఇంజనీర్స్ మేము రెడీగా చెప్పాము మేము. ఎస్ ఒకప్పుడు 2009లో మీకు రాజేష్ గారు కృష్ణాలో విపరీతం ఫ్లడ్ వస్తే శ్రీశైలం బ్యారేజ్ 10 ఫీట్ల పైన పోతే అసలు విజయవాడ కొట్టుకపోతుందా, నాగేశ్వర కొట్టుకపోతుందా, కర్నూలు మునిగిపోయింది. కానీ మా ఇంజనీర్లు, మా సీనియర్ ఇంజనీర్లు కూర్చొని డే అండ్ నైట్ ఫ్లడ్ మానిటరింగ్ చేసిండ్రు. ఆ చరిత్ర మా ఇంజనీర్లకు ఉంది. మేము అదే చెప్తున్నాం, ఎస్ నువ్వు పెట్టు. ఇప్పుడు తాజాగా మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ ఏంటి సార్? యాక్చువల్గా మేమేంటంటే ఈ మేడిగడ్డను సేమ్ వాళ్ళు NDSA గైడ్ లైన్స్ ఫాలోగా ఫ్రీగా వదిలిపెట్టు. ఇక్కడ మాత్రము మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు నీళ్లు ఉంచు. అంటే ఏంది, దాదాపు 11 + 9 20 TMCల బదులు ఓన్లీ 8 TMCలు మాత్రమే స్టోర్ చేయి. అంటే 40% స్టోర్ చేస్తే పెద్దగా ఏమి కాదు, ఏంది డ్యామేజ్ ఏమి కాదు, కూలదు అనవద్దు కూడా అనకూడదు. అని కొలాప్స్ అయినా కూడా ఎక్కడ కూడా ఊళ్ళు మునిగిపోయేది లేదు. 1 లక్ష క్యూసెక్లు 20 లక్షలు పోయినాయండి. మన గోదావరి నది కెపాసిటీ 20 లక్షలు కూడా తను భారం మోసింది, 30 లక్షలు భారం మోసింది. ఏం ఊళ్ళు మునగలే, 1,00,000 క్యూసెక్లకి ఏం కాదు, ఏమి కాదు, కళ్ళు మూసుకుని అయిపోతుంది. కాదు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది కాదు. మేము చెప్తున్నాం కదా, మీరు ట్రయల్ రన్ చేయండి, అంతకైతే కొద్దిగంచినే ఉంచండి, అంతకైతే మీరు చేసి ప్రజల కేసు మీ సిన్సియారిటీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ప్రజలు. రేపు ఫ్యూచర్లో డ్రింకింగ్ వాటర్ లేకుంటే నీళ్ళు ఎక్కడ చేస్తారండి? సో నెక్స్ట్ సమ్మర్ కటకట అయిపోతుంది. ఏమైతుంది? తమిళనాడు ఏదైనా రైల్వే ట్రాక్లు వేసుకొని మనం వేగంలో పట్టుకురావాలి నీళ్ళు, ఎక్కడి నుంచి మనం ఆంధ్ర నుంచి మనం తెచ్చుకోవాలి. గతంలో బీహార్, యూపీ మనం చూసేవాళ్ళం, ఇప్పుడు తెలంగాణకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అవకాశం ఉంది కదా. దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ అందరినీ పిలవండి, అఖిలపక్షాన్ని పిలవండి, ఇంజనీర్ని పిలవండి, వర్కింగ్ ఇంజనీర్ని పిలవండి. ఎస్ ఇట్లా అంటున్నారు, సాధ్యమేనా నేను అనేది. అట్ ద సేమ్ టైం NDSCని కూడా సంప్రదించండి, వాళ్ళ ఎక్స్పర్ట్స్ పిలవండి. ఇట్లా అంటున్నాం, ఏమన్నా పాసిబుల్ అయితే మీరు ఆల్ మెజర్ తీసుకొని రన్ చేయండి. కానీ కాదు సార్, ఇక్కడ సహజంగా ఇవాళ మనకు లైవ్లో కనిపిస్తుంది వెబ్సైట్స్లో, CWC వెబ్సైట్స్లో కానీ, లేకుంటే ప్రెసెంట్ వాటర్ లెవెల్ ఎంత అనేది ఇదివరకు అంత ఎక్విప్మెంట్ లేకుండా ఇవాళ ఇప్పుడు మనకు కనిపిస్తుంది లైవ్లో. ఇప్పుడు ఎంత పోతుంది, మినిట్ టు మినిట్ మానిటరింగ్ అవుతుంది, జనాలకు అవేర్నెస్ వచ్చింది రాజేష్ గారు. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు అసలు వర్షాలే లేవు, లేకుంటే వరదలే లేవు, నీళ్ళే ఎట్లెత్తిపోయేలా అంటుండు కదా ఆయన. దానికి మనం పెద్దలు మనం మాట్లాడటానికి మీద కామెంట్ చేయలేం, తెలుస్తూనే ఉంది కదా. వాస్తవాలు ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు కదా. నీళ్ళే లేవన్నారు, గోదావరి ఫుల్ నీళ్ళు ఉన్నాయి, 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి, ఇంకేం కావాలి సాక్ష్యం. తర్వాత రన్ చేయాలి. మేడిగడ్డకి ఏమి కాదు, NDSC చెప్పింది కదా, గేట్స్ ఓపెన్ చేయమంటున్నాం. తర్వాత ఇమ్మీడియట్గా అది కూడా మెజర్ చేయమంటున్నాం. అంతకు ముందే ఒక కాఫర్ డ్యామ్ కడతానికి ఎస్టిమేట్ కూడా 8 కోట్లు పంపించారు. నిజంగా ఆ కాఫర్ డ్యామ్ కనుక కట్టి ఉంటే కన్నెపల్లి దగ్గర, ఇప్పుడు అది దీనికి అయితే ప్రాబ్లమే లేదు కదా. 8 కోట్లు పెట్టి కడితే ఈ రోజున నీళ్లు నిలబడేది 24లోనే మా ఇంజనీర్లు ఎస్టిమేట్లు పంపించినారు. 8 కోట్లకే జస్ట్ జియో ట్యాగ్ మన బండ్ చేయమని చేసినారు. అదే కనుక చేసి ఉంటే ఈ రోజున హాయిగా 24 గంటలు 360 పెట్టి మనము ఇక్కడ కన్నెపల్లి పంపును నడిపించుకునే వాళ్ళం, డ్యూలీ ఓపెనింగ్ గేట్స్తో. ఇక్కడ జాగ్రత్తలు ఒకసారి ట్రయల్ చేయాలి. కానీ వాస్తవానికి సార్ ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే విపరీతంగా ఇసుక తోడుతా ఉన్నారు బ్యారేజీల దగ్గర.
ఎక్కడైతే పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్ల దగ్గర నుంచి తోడుతున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఈ కాళేశ్వరం బ్యారేజీల మీద లేకుంటే ఈ ప్రాజెక్ట్ మీద చిత్తశుద్ధి ఎందుకు కూడా అర్థమవుతుంది. కనీసం దాని మీద మానిటరింగ్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది దాని మీద నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే ఇసుక మీరు అంటున్నారు, అది మాకు అది సంబంధం లేదు. కానీ అది తప్ప ఇసుక తోడకూడదు ఇవన్నీ. మరి అట్లా ఎట్లా జరుగుతున్నది దాని మీద ప్రభుత్వం అయితే మరి సీరియస్గానే ఉంటుంది. మరి లేకుంటే మాత్రం ఇమీడియట్గా ప్రభుత్వం చిత్తశుద్ధిని కూడా శంకిస్తారు కదా ప్రజలు, అందుకోసం చేస్తలేదా అనే అనుమానం వస్తుంది కదా. అట్లా కాకుండా చూసుకోవాలి. మనం ఇంపార్టెంట్ ఇసుక కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇవన్నీ చేయాలి. దాదాపు ఇన్వెస్టిగేషన్ పూర్తి. మీకున్న అంచనా ప్రకాశం, మీరు కూడా కాళేశ్వరంలో పార్ట్గా ఉన్నారు యాజ్ ఎ ఇంజనీర్గా. కాళేశ్వరం సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ అంటే నాట్ ఓన్లీ మేడిగడ్డ, దాంట్లో బ్యారేజీలు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, చాలా బిగ్ ప్రాజెక్ట్, బాహుబలి ప్రాజెక్ట్ అది. దాంట్లో ఇప్పుడు మేడిగడ్డ అయితే 2 పిల్లర్లు కుంగినాయో అసలు ఏం జరిగింది, దాన్ని ఏం చేస్తే మనం దాన్ని వాడుకలోకి తీసుకురావచ్చు? ఇప్పుడు అది ప్రాబ్లం ఇంకా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. వాస్తవం కాదనడానికి వీల్లేదు. జరిగింది, నిజంగానే జరిగితే అదే డిజైన్ ఫెయిల్యూర్ అయితే మిగతా 85 పిల్లర్లకు జరగాలి కదా. 3 ఏళ్ళు అవుతుంది. అదేవిధంగా అన్నారం, ఇప్పుడు అనుమానం ఏంటంటే ఇలాంటిదే అన్నారం సుందిలో కూడా ఉండొచ్చు అని చెప్పి ప్రభుత్వాన్ని భయపెడుతున్నారు NDSC వాళ్ళు. కాదు, నువ్వు ఉండొచ్చు అని ఎందుకంటావు? కాదు కదా, ఆల్రెడీ కదా. ఇప్పుడు ఆల్రెడీగా నీకు పక్క నీకు పిల్లర్లకి ఏం కాలే కదా. ఇప్పుడు ఓ దగ్గర సమ్ ఎగ్జిబిషన్ సరిగా లేక ప్రాబ్లం డిఫెక్ట్ ఉందో అది తెలుస్తుంది, చర్చలు చేస్తున్నారు క్లియర్గా. ఎందుకైనా ఓన్లీ అక్కడనే అయింది. మరి నీ మేడిగడ్డల్లో మిగతా కాలే కదా. 85 పిల్లర్లు 3 పోయినాయి. ఇప్పుడు ఆ బ్లాక్ను ఏంటంటే తప్పనిసరిగా నాకు తెలిసిన తీసేయాలి. తీసేస్తానికి కూడా ఆల్రెడీ మన దగ్గర టెక్నాలజీ ఉంది, ఇమీడియట్గా రిమూవ్ చేయొచ్చు, కట్ చేసి దాని మీద ఇంకోటి. ఎందుకంటే ఢిల్లీలో ఎగ్జాంపుల్ చెప్తాను, నోయిడానే ఇక్కడ కొన్ని టవర్స్ కొలగొట్టారు ఒక సంస్థ. పక్కన 5 యార్డులకు కూడా ఏం డిస్టర్బెన్స్ లేకుండా నీటి ఇట్లా దిగిపోయింది. అది వాళ్ళకి ఒప్పటి చెప్తే కాసేపటి ఈ బ్లాక్ మొత్తం తీసేస్తారు. వాళ్ళు కూడా చెప్పినారు ఆల్టర్నేటివ్గా టెంపరీగా అరేంజ్ చేసి చేయండి అని. NDSC ఆ బ్లాక్ను తీసేయండి అన్నారు వాళ్ళు. ఇట్ ఈస్ ఇర్రెపరబుల్ డ్యామేజ్ అయింది, అక్కడ తీసేయి వద్దంటారు కదా మనం. NDSC ఎలాంటి వాళ్ళే చెప్పారు డైరెక్ట్ మేమే చేసిస్తామని అన్నారు కదా. నువ్వు ఏదేమైనా రైతులకు దృష్టి మాత్రం ప్రభుత్వం మాత్రం సీరియస్గా తీసుకోవాలి. రేపు దాని కాన్సిక్వెన్సెస్ ప్రభుత్వాలు భరించాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒకవైపు ఆత్మహత్యలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కదా. రైతులు కొందరు కౌలు రైతులు ఇవన్నీ ఉన్నాయి. నీళ్ళు లేకుంటే చాలా పరిస్థితి, రైతుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు యూరియా, ఇంకోవైపు మనకు పండినటువంటి ప్రభుత్వం లేదు. రైతు బంధు కూడా ఇచ్చినారు, చాలా సంతోషకరమైన విషయం, కాదంటలేదు. ఇచ్చిండ్రు, లేటు లేదు మొత్తం ఇచ్చినారు. మరి ఇచ్చి మరి ఆడ సాగు చేయాలా? నీళ్ళేడి ఈ ఖరీఫ్ పంటకి ఇచ్చిండు కదా, అందరికి ఇచ్చింది కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీని మీద ప్రభుత్వం మీద అది అని అన్నారు. అట్లా లేకుంటే కూడా ఇచ్చినాడు కదా. 1 ఎకర్కే ఇస్తారు, 2 ఎకర్కే అన్ని ఏదో అన్నారు. మనం ఏదైనా మేము ఫ్రాంక్ ఇచ్చిన గవర్నమెంట్ సంతోషం దానికి. ఇక మరి ఇచ్చినప్పుడు మరి నీళ్ళు లేవు కదా, ఏం చేయాలి వ్యవసాయం? కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా ఈ నెలనే, రేపు అదృష్టవశాత్తు వర్షాలు పడ్డాయి అనుకోండి, ఆఫ్ చేయండి. ఎందుకంటే మనకు అక్కడి నుంచి వస్తాయి, SRS నుంచి వస్తాయి మనకు. అప్పుడు లింక్ టు రన్ అవుతుంది. ఇప్పుడు 3 ఫేజులు అండి ఇది ఓన్లీ ఎమర్జెన్సీగా ఇప్పుడు వచ్చి ఉపయోగించుకోవాలి. మిగతా ఫుల్ వచ్చినాయి అనుకోండి, ఫుల్ ఫ్లడ్ వచ్చింది అనుకోండి సార్, గోదావరి ఇంతకుముందు వచ్చింది, ఆ సర్ప్లస్ నుంచి డైరెక్ట్గా మనం అది ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంది కదా, డైరెక్ట్గా మిడ్ బానర్లు పోతుంది. అంటే లింక్ 2 కూడా పంపులు నడపాల్సిన అవసరం లేదు. ఓన్లీ లింక్ డైరెక్ట్గా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ పోతుంది. ఎంత అరేంజ్మెంట్స్ ఉందంటే లింక్ 1, లింక్ 2, లింక్ 3 అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. ఇంత అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి ఇంత భారీ స్థాయిలో కట్టినటువంటి ప్రాజెక్టు మన కళ్ళ ముందు కనిపిస్తోంది సార్. కానీ ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కింద ముద్రేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి సార్? అది ఎవరు కూడా ఎట్లయితుంది చెప్పండి. రేపు కట్టింది అది వాస్తవం కదా. నీకు ఓన్లీ ఒక దగ్గర ఫెయిల్యూర్ని ఒప్పుకుంటున్నాం కదా, దాన్ని రెక్టిఫై చేయాలి. అది ప్రభుత్వం, అది ప్రజల ఆస్తి. ఏమైంది చెయ్యాలి, తప్పేం లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం దాని తగ్గట్టు మీరు ప్రభుత్వం మీరు అన్ని నివేదికలు ఉన్నాయి, దాని ప్రకారం యాక్షన్ తీసుకోండి. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అన్ని లక్షల కోట్లు పెట్టి అని మనం చేసి మనం కట్టుకున్నాం. అది మనకు ఒక ప్రిస్టేజియస్, అది ఎటువంటి అంటే ఎంతోమంది సాక్రిఫైస్ చేసినారు, చేసి కట్టినారు. సో దాన్ని ఉపయోగించుకోవాలి. మనం ప్రభుత్వం ఉపయోగించుకుంటే ప్రభుత్వానికే పేరు ఉంటుందండి. ప్రభుత్వానికే, నీకు ప్రజలు కదా నీకు ముఖ్యం, రాజకీయాలు కాదు కదా ముఖ్యం, రైతులు ముఖ్యం కదా. కానీ ఎక్కడ పేరు వస్తుందో వార్తలేరు అనేది చర్చ కూడా జరుగుతుంది. రివర్స్ అవుతుంది, తప్పది. అది ఉండదు అట్లా. ప్రజలకు తెలుసు కదా, నువ్వు చేసినాక చేసినారు అని చెప్పి పేరు వస్తుంది కదా. ఇది నువ్వు ఇక్కడ రాజకీయాలు ఉండకూడదండి.
ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నట్టు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందే తప్ప అది కాదు. అల్టిమేట్గా ప్రజలను కాపాడాలి, ప్రజల మాన ధన ప్రాణాలు కాపాడాలి, ఆస్తులను కాపాడాలి, వాళ్ళ భూములను కాపాడాలి, ఈ కరువు కాటకాల నుంచి కాపాడాలి. మనకు నీళ్లు లేకుంటే రేపు హైదరాబాద్ పరిస్థితి, మనకు ఐటీ రంగంలో ఫేమస్, మనకు టోటల్గా మన భారతదేశంలోనే ఇప్పుడు హైదరాబాద్కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తమిళనాడులో వరదలు వస్తాయి, బెంగళూరులో నీళ్లు ఉండవు, ఇవన్నీ ఉన్నాయి. కానీ హైదరాబాద్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? మనకు అటువంటి వ్యవస్థ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 24/7 నీళ్లు ఇచ్చే దాదాపు, ఎందుకండి ప్లాను 80 TMCల నీళ్లు మనం ప్రాజెక్టులు పెట్టుకున్నాం మనం. అంటే ఏ మాత్రం కూడా 365 days నీళ్ళు ఇచ్చుకునేటట్టు. అటువంటిది ఇప్పుడు మనకు ప్రస్తుతానికి మనకు హైదరాబాద్ మొత్తం టోటల్ ప్రజలకి 40-50 TMCలు మనం వాడుకుంటున్నాం అనుకో. అయితే అందులో హైదరాబాద్ ఎల్లంపల్లి నుంచి 10 TMC మనకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 TMC పెట్టినాం మనం. 16 TMCలు మళ్ళీ అదనంగా 10 కాకుండా 16 ఇటు మళ్ళీ కృష్ణా నుంచి. ఇవన్నీ ముఖ్యంగా మనకు ఇంపార్టెన్స్ సాగునీరు, తాగునీరు. ఇటువంటి పరిస్థితుల్లో తాగునీరు ఇంపార్టెంట్. కాబట్టి ఈ తాగునీరు కూడా డేంజర్ అవుతుంది మనకి ముందుగా. రేపు ప్రస్తుతానికి అది ఇప్పుడు మేల్కోకపోతే ఫైనల్గా సార్ ప్రభుత్వానికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు వెంకటేష్ గారు? భేషజాలు పోకుండా ప్రభుత్వం ఇమీడియట్గా అఖిలపక్షం ప్లస్ సీనియర్ ఇంజనీర్లతోని, ఈవెన్ ఎన్డీఎస్ఏ వాళ్ళతో కూడా ఈ పరిస్థితి మా తెలంగాణలో ఇది ఉన్నది, సో మేము ఇది చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళని కూడా తప్పేం లేదు, వాళ్ళు కూడా సలహా ఇస్తారుగా. తక్షణమే ఏర్పాటు చేయాలి. చేసి ఈ రైతుల యొక్క ఇమీడియట్గా ఈ బాధ నుండి, ఈ ఎల్లిన బాధ నుంచి విముక్తి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం అన్నీ కూడా మన ప్రస్తుత మన ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యంగా మా మంత్రి గారి మీద, మా జిల్లా మంత్రి ఆయన మీద ఉన్నది. ఇంకోటి సార్, నాకు డౌట్ ఏంటంటే ఇందాక మీరు అన్నారు మాటల్లో, ఎక్కడ నీళ్ళు లేకున్నా ఆ ప్రాణహిత సంగమం దగ్గర వాటర్ ఉంటాయి, ఇప్పుడు కూడా స్టిల్ 1,00,000 క్యూసెక్కులు పోతున్నాయని మనకు చెప్తోంది లైవ్ రికార్డ్స్. అక్కడ ఎట్లా వస్తాయి? ఎక్కడ లేనప్పుడు కరువు కాటకాల్లో ఆ యొక్క సంగమం దగ్గర వాటర్ రావడానికి సోర్స్ ఏంటి? మంచి ప్రశ్న ఇస్తున్నారు. మీరు చూడండి, రైట్ సైడ్ మనకు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ మొత్తం అడవులు కదా, గ్రీనరీ అడవులు కదా. ఇప్పుడు గోదావరిలో ఆ 1/3 ఏదైతే ఉందో మొత్తం గోదావరి 12 బేసిన్లు అండి. గోదావరి, ప్రవర, పూర్ణ, మంజిరా ఇవన్నీ చూస్తే మనకు ఈ ముఖ్యంగా వెన్గంగా, వార్ధ, ప్రాణహిత, తర్వాత ఇంద్రావతి, ఇవి అంటే ఈ టెయిల్ ఎండ్లో ఉన్నటువంటి మేజర్ నీళ్లు ఇవే. ఇవి పైన అయిపోయినాయి, ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఈ 1/3 ఏదైతే కింది భాగంలో ఉన్నాయో ఇవే నీళ్లు. అవి ఎందుకు నీళ్ళు అంటే అడవులు ఉన్నాయి, మనకు ఆ ప్రకృతి ప్రసాదించిన అడవులు ఉన్నాయి. అక్కడ వర్షాలు పడుతున్నాయి, వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి కూడా లేరు. అది డాములు కట్టే పరిస్థితి కూడా లేరు ఛత్తీస్గఢ్లో ఇవన్నీ. సో కాబట్టి ఆ నీళ్లు మనకు వస్తున్నాయి. కాబట్టి మనకు నీళ్లు కరువులో ఉంటే కూడా అక్కడ మనకు నీళ్ళు లభ్యత ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాదు కదా, చరిత్ర 40 ఏళ్ల CWC చరిత్ర చెప్తున్నది. ఏది ఆ ప్రాణహిత గోదావరి కాన్ఫ్లుయెన్స్ పాయింట్ దగ్గర 1600 TMCలు పోతున్నాయి. ఇంకేం కావాలి మనకు సాక్ష్యం? 1600 TMCలో 100 నువ్వు తీసుకో, ఒక 200 తీసుకో. మనకు ఆల్రెడీగా 3 TMCల కెపాసిటీలు ఉన్నాయి. నువ్వు 3 నెలలు పనిచేయి. మనకు కెపాసిటీ ఏంటంటే 195 TMC మనం ఉపయోగించుకోవాలని మన ప్లాన్ ఉంది గత ప్రభుత్వం. దాన్ని ఉపయోగించుకుందాం మనం చేసుకుంటే. ఈ రోజున ఏమైందంటే గోదావరి వాటర్ మనకి ఏదైతే వాటా ఉందో ఆ 968 TMCలను యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతాము. ఈ 60-70 ఏళ్ళ గత ప్రభుత్వాలు దీన్ని చేయలేదు. అదేవిధంగా కృష్ణాలో మనకు డెఫిసిట్ ఉంది. అవసరమైతే ఇప్పుడు ఫ్లడ్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనల్ని బనాయించినంటవా లేకపోతే ఎగతాళి చేసినంట, వీళ్ళు వీళ్ళకి నీళ్ళు ఎక్కడి అన్నారు. ఈ రోజున చూడండి, పుష్కలంగా గ్రావిటీగా పోయేటువంటి ప్రాంతం ఈ రోజున లిఫ్ట్కి ఎగవాగుతున్నారు. ఇలా ఏంటండి, తాడిపూడి, తర్వాత పట్టుసీమ, తర్వాత రాయలసీమ, తర్వాత బనకచర్ల, వాళ్ళు కూడా లిఫ్ట్లకు వచ్చిండ్రు. ఒకప్పుడు లిఫ్ట్ని వ్యతిరేకించినటువంటి పెద్దలు వీళ్ళంతా. అంటే గత్యంతరం లేదు, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. వాళ్ళే లిఫ్ట్లో పోతుంటే మనం 500 మీటర్ల ఎత్తులో మనం చేస్తే కూడా కొందరు కుహనా మేధావులు లిఫ్ట్ కష్టం, అరే నువ్వు నీళ్ళు లేకుండా కరెంటు బిల్లులు కట్టాలని అన్నారు. అది మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం ప్రభుత్వం సంక్షేమం కడతది. అది కూడా నీకు పార్టిసిపేట్ కదా, బాధ్యతే కదా. కానీ కాదు సార్, ఇప్పుడు కాళేశ్వరంలో డిజైన్లోనే అక్కడ కట్టాల్సింది కాదు, మేడిగడ్డలు ఎందుకు కట్టిర్రు, సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, డిజైన్లో లోపం, ప్లానింగ్లో లోపం, అంతా ఆ వాస్కోస్ రిపోర్ట్ ఫాలో కాదు, ఇట్లా చాలా రైజ్ అవుతున్నాయి కదా. వాటిలో వాస్తవాలు అన్ని కూడా మీకు సమాధానాలు చెప్తే అన్ని ఆల్రెడీగా చెప్పిన ప్రత్యేక పరిస్థితిలో లొకేషన్ అక్కడ కూడా వండుకుంటూ ఇది మనకు ఈ విపత్కర పరిస్థితుల్లో వాడటానికి మేడిగడ్డను
కట్టాల్సి వచ్చిందని చెప్తుంది. మీ సమస్య అది సాల్వ్ అయింది. డిజైన్ లోపమా అది లోపమా జరిగింది. 3 బ్యారేజీలు దాదాపు మీకు 28 లక్షల నుంచి 14-15 లక్షలు ప్రతి సంవత్సరం ఫ్లో అయిపోయినాయి. 20 ఇప్పుడు కాళేశ్వరం 2019లో గ్రౌండ్ అయిపోయింది. మనకు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి నాకు 16లో స్టార్ట్ అయితే వారు 13 ఏళ్లలో కంప్లీట్ చేసినారు. మీరు 20 నుంచి మీరు ఫ్లడ్ తీసుకోండి ఏం బ్రదర్, మినిమం 10 లక్షల నుంచి 25-30 లక్షలు పోయినాయి ఈ 20 నుంచి 25 వరకు. ప్రాజెక్ట్ ఉన్నాయి కదా, అన్ని ఇట్లా ఉన్నాయి కదా. కొన్ని ఇప్పుడు ఈ పర్మియబుల్ ఫౌండేషన్ ఇసుక మీద కట్టినటువంటి ఈ బ్యారేజ్ అది కొంత ప్రాబ్లం ఉంటుంది. మనం కొన్ని మన ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవాలి. దాని తగ్గట్టు మెజర్ తీసుకోవాలి మనం. ఇప్పుడు మన ఇంటికి ఏదైనా సడన్ గా వస్తుందండి, ఎన్నో చూస్తున్నాం మనం, సడన్ గా తుఫాన్లు వచ్చి పడుతుంది పోతుంది, దాన్ని వదిలిపెడతామా? దాన్ని రిపేర్ చేసుకుంటాం కదా. మెయింటెనెన్స్ లో భాగం ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం. అట్లా కొంత లోపాలు జరిగిన మాట వాస్తవం. ఆ లోపాలను రెక్టిఫై చేయండి, ఆ లోపాలు చేసిన శిక్షించండి. రేపు అందరికీ గుణపాఠం ఉంటుంది కదా. రేపు ఇదొకటి మనకి అన్ని ప్రపంచానికే ఇది చాటి చెప్పేటటువంటి మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కదా. మన వాటర్ అయితే మనం ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు మనకు దాదాపు 175 లాక్ ఎక్కడ ఉంది మనకు. ఉత్తమ్ గారు రీసెంట్ గా చెప్పింది నెక్స్ట్ ఇయర్ June, Julyకి మేము రిపేర్ చేస్తాం మేడిగడ్డను 1 year. చెయ్యి, సంతోషమే కాదంటలే, చేయాలి, తప్పనిసరి చేస్తారు నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు వదులుకోవాలి కదా. రేపు ఏమవుతుంది చెప్పండి అనుకుందాం. ఎస్, సంతోషం, గవర్నమెంట్ సిన్సియర్గా ఉంది, అన్ని సంస్థలతో మాట్లాడుతున్నారు, మంత్రి గారు కూడా మాట్లాడుతూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సమస్య వచ్చింది కదా. మేము 3 ఏళ్ల నుంచి ఏమంటాలే మిమ్మల్ని, ఏం కాలే కదా. 23 అడిగితే 24 మాట్లాడలే, 25 మాట్లాడలే. అట్లా ఖరీఫ్ రబీ సీజన్ 4 సీజన్లు పోయినాయి, అప్పుడు ఒక 2 సీజన్లు పోయినాయి, 5 సీజన్లు పోయినాయి, మాట్లాడలే కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇలా ప్రజలు మాట్లాడుతున్నారు, నాయకులు మాట్లాడుతున్నారు, మొత్తం పార్టీలు మాట్లాడుతున్నాయి, ఇంజనీర్లుగా నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఉంది, దీనికి నువ్వు చెయ్యి, చెప్పు, ఎన్డీఎస్ఎల్తో మాట్లాడు. మాతో మాట్లాడుకుంటే ఎన్డీఎస్ఎల్తో మాట్లాడి చేయండి. అందరు కూర్చోబెట్టి ఎస్ మేము రెడీ, మేము సేవ చేస్తానికి డ్యామ్ ఉంటామని చెప్తున్నాం కదా. మాకేం అవసరం లేదు. కానీ దీన్ని కాదు సార్, మీరు ఇంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్గా టెక్నికల్గా చెప్తున్నారు, మీరు ఎన్డీఎస్ఎల్ని కూడా సూచనలు తీసుకోమంటున్నారు. కానీ ఇది అంత కాకుండా మాకు వచ్చి అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేయండి, గతంలో డిజైన్ చేసినటువంటి కేసీఆర్ గారు రావాలి, కట్టినటువంటి వాళ్ళు రావాలి, ఆయన వచ్చి అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మేము అప్పచెప్పమంటే ఇది రాజకీయం చేసినట్టు కదా. దీన్ని అడ్డు పెట్టుకుని సాకుగా చూపించి కాళేశ్వరం సాకు పెట్టి అదే ఇప్పుడు అది అవసరం లేదు కదా. అందరికి తెలుస్తూనే ఉంది కదా అన్ని డీటెయిల్స్గా. ఇంకా మళ్ళీ ఆయన కేసీఆర్ గారు స్వయంగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజున ప్రజలకు ప్రతి ఒక్కటి తెలుసు, ఏం చేయాలో కూడా మనకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఇమీడియట్గా చేయాలి. ఇక మనం ఇక 24-25 కూర్చున్నట్టు మనం చేస్తే నడవదు. యాజ్ ఇంజనీర్గా నేను చెప్తున్నా, ఏదో ఒకటి చేయాలి. టెంపరీ మెజర్స్ తీసుకో, నువ్వు ట్రయల్ రన్స్ చేయి, ఇమీడియట్గా కన్నెపల్లి నడిపించు, ఏం ప్రాబ్లం లేదు. అది నువ్వు సేఫ్ సైడ్ ముందు కనీసం కన్నెపల్లి పంపులు నడిపియండి, 17 పంపులు నడిపియండి. నీకు ఇమీడియట్ ఒక రోజు తెలుస్తుంది కదా, 2 TMs ఒకరోజు తెలుస్తుంది కదా. పనులు పడితే నువ్వు ఎమ్మట గేట్లు నువ్వు వేయాల్సిన అవసరం తెలుస్తుంది కదా. ఎస్, మా సిన్సియారిటీ ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు కదా. అనుకుంటే అవుతుందండి, చిత్తశుద్ధి ఉండాలి, అంతే కదా. అది నేను చెప్పను ఇక. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సో ఇది ఖచ్చితంగా వెంకటేష్ గారు చెప్తుంది, ఖచ్చితంగా ట్రయల్ రన్ చేయాలి, ఎన్డీఎస్సీ సూచనలు కూడా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ రైతానికి బాధ్యతగా ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది చెప్తున్నారు యాజ్ ఇంజనీర్లుగా. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టంగా ఏం అవ్వదు అనేది పెద్ద ఎత్తున చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న ఇవాళ ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌస్లు 17 పంపులు ఆన్ చేయాలని డిమాండ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందని స్పష్టంగా చెప్పొచ్చు. మొత్తం మీద చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది, ఏ విధంగా అడుగులు వేస్తారు, ఏంటి. వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కాబట్టి అదే రాజకీయం చేసుకుంటా ముందుకెళ్తారు, లేదంటే ప్రజలు రైతుల శ్రేయస్సు కోసం వాళ్ళు ఏమన్నా బేసిజాలు పోకుండా ఒక అడుగు ముందుకేస్తారు. మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.